హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానము. చూడండి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఆయన ఆత్మ ద్వారా ఈ కార్యం జరగబోతుంది. ఈరోజు నీవు ఏ కార్యము కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, ఏ కార్యము దేవుని జీవితంలో చేయాలని అనుకుంటున్నావు, ఆయన ఆత్మ ద్వారా కార్యాన్ని ప్రభుని జీవితంలో చేయబోతున్నాడు ఈ ఉదయకాలం. నువ్వు విశ్వసించు. ఈ కోర్టు కేసుల చేత నువ్వు బాధపడుతున్నావా, నీ యొక్క కుటుంబ సమస్యల చేత, అనారోగ్య సమస్య చేత, ఏ సమస్య చేత మీరు బాధపడుతున్నాడు, ఈరోజు ప్రభు సెలవిస్తున్నాడు, ఆయన ఆత్మ మీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. నువ్వు అనుకోవచ్చు, ఈ పరిస్థితి మారదు, నా స్థితి మారదు, నా గతి మారదు, ఇక ఈ సమస్య నన్ను వేధిస్తుంది, నన్ను బాధిస్తుంది, ఈ సమస్య నుంచి నేను బయటకు రాలేనని నువ్వు అనుకుని ఉండవచ్చు. దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన ఆత్మ ద్వారా నీ జీవితంలో కార్యం జరగబోతుంది. నిశ్చయంగా నీ దేవుడు నీ పక్షమున్నాడు. నిశ్చయంగా నీ దేవుడు నీ పక్షమున వాద్యమాడుతున్నాడు. ఆయన నిలబడ్డాడు. నిన్ను వదిలిపెట్టుటకు ఆయన నిన్ను అనాథగా విడుబడు ఎడబాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. నీ దేవుడు నమ్మదగినవాడు. అందుకని ఆయన ఆత్మ ద్వారా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. చూడండి, ఇప్పటికీ ఆయన ఆత్మ ద్వారా ఎన్నో కార్యాలు జరిగించాడు. నువ్వు సజీవంగా ఉన్నావంటే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నీ జీవితంలో కార్యాలు జరుగుతున్నాయంటే పరిశుద్ధాత్మదేవుడు నీ పక్షాన నిలబడినాడు. నీకు మంచి వరాలు ఇచ్చాడు ఆయన, నేను కృపతో నింపాడు ఆయన నిన్ను అనువనువున అనుక్షణం నేను కాపాడుతున్నాడు. కాబట్టి ఆయన ఆత్మ, ఇక నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నా సరే ఆ కార్యమును ఈరోజు జరిగించబోతున్నాడు, నెరవేర్చబోతున్నాడు. జస్ట్ బిలీవ్ అండ్ రిసీవ్ ఇట్. ఈరోజు ఆయన ఆత్మని జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు జీవితంలో స్థిరపరిచి నెరవేర్చిన గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన గాక.